ఏపీ గుంటూరు జిల్లా కొర్నపాడు గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన అనంత డైరీని ప్రారంభించారు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. అనంత డైరీని నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించి ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని డైరీలు, సంస్థలు ప్రతిపాడు నియోజకవర్గానికి రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నల్లపాటి నాగసురేష్, నళిని, డాక్టర్ వి గౌరీ, డాక్టర్ నవ్య, సుధారాణి, శ్రీలత పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో శ్రావల్య డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించడం, దాని ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం, ప్రతి రైతుకు కూడా డైరీ అంటే పాడి ఉండాలి, అంతతో పాటు పాడి ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ పశు సంపదను పెంచుతారు. దానికి సంబంధించిన పాలకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటారు. ఈరోజు శ్రీ శ్రావల్య డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఏర్పాటు చేయడం మాత్రం చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఒక దేవాలయంగా రూపాంతరం చేస్తుంది. ఇది దినదినాన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్నటువంటి డైరీలకు ధీటుగా ఇదిగో మన శ్రావల్య డైరీ ప్రొడక్ట్స్ కూడా దినదినాన అభివృద్ధి చెందాలి. మరి 3 పూలు 6 కాయలు అనేటువంటివి పాత సిద్ధాంతం. ఇది 3 పువ్వులు అనంతమైనటువంటి కాయలుగా, పుష్పాలుగా, ఫలాలుగా ఎదిగి అందరికీ కూడా ప్రయోజనం కల్పించే దిశగా అడుగులు వేయాలని మిత్రుడు సురేష్ గారిని, వారి శ్రీమతి నళిని గారిని, ముఖ్యంగా పిల్లల్ని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని కోరుతున్నది ఒకటే, ఏదైనా ఒక మంచి సంకల్పంతో ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు అది దినదినాన అభివృద్ధి చెందడానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసిన వారికి సర్వశక్తులు ఆ భగవంతుని ఇవ్వాలి. అదేవిధంగా సంస్థను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించాలని ఆ భగవంతుని ప్రార్థించారు.